ఎమ్మిగనూరు ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా ఏ రమేష్ రెడ్డి బాధ్యతల స్వీకరణ అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మిగనూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అక్రమ మద్యం కార్యకలాపాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ప్రజలు తమ ప్రాంతాలలో జరిగే అక్రమ మద్యం వివరాలను తమకు తెలియజేస్తే అలాంటి వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని వారు తెలియజేశారు. కర్నూలు జిల్లాలో ఇక్కడ పనిచేసి తదుపరి ఎన్నికల విధుల సమయంలో వచ్చినటువంటి ట్రాన్స్ఫర్లో మదనపల్లి ఏసీబీ స్టేషన్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. మదనపల్లి నుంచి ప్రస్తుతం ఈ మధ్యన జరిగినటువంటి రీసెంట్ ట్రాన్స్ఫర్లో ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ ఎమ్మిగనూరుకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా బదిలీ అవ్వడం జరిగింది. నిన్నటి రోజున విధుల్లోకి జాయిన్ అవ్వడం జరిగింది. అది సొంత జిల్లా వచ్చేసి పుట్టపర్తి సత్యసాయి జిల్లా. ఇప్పుడు ప్రజెంట్ ఏమంటే మనందరికీ గవర్నమెంట్ ప్రైవేట్ షాపులకు సంబంధించి మద్యం పాలసీ విడుదల చేయడం జరిగింది. ఆ జీవోలు కూడా వచ్చినాయి. కలెక్టర్ గారి జీవోలు ఇవాళ మధ్యాహ్నం లోపల విడుదల అవుతాయి. సీఎం గారి ప్రోగ్రాంలో ఉండి కలెక్టర్ గారి దగ్గర నుంచి జీవో విడుదల కొంచెం ఆలస్యమైంది. ఇటు వచ్చి ఈరోజు ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా గెజిట్ విడుదల అవుతుంది. ఈ ప్రైవేట్ షాపులకు అభ్యర్థులకు సంబంధించిన దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి ఎవరైనా కానీ అభ్యర్థులు రేపటి నుంచి మనము స్టేషన్లోనే రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. రేపు ప్రభుత్వ బ్యాంకులకు సెలవు కాబట్టి సమాచారం తెలుసుకున్నటువంటి వాళ్ళు రేపైనా వచ్చేయచ్చు. ఎవరైతే దరఖాస్తు వేయదలుచుకున్నారో వాళ్ళకి పూర్తి సపోర్ట్ ఇవ్వాలి. ఆఫ్లైన్ ఆన్లైన్ దరఖాస్తు ఎవరైనా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పూర్తి ఇంటర్నెట్ నాలెడ్జ్ ఉందంటే ఆన్లైన్లో వాళ్ళే దరఖాస్తు చేసుకోవచ్చు. లేదు ఆన్లైన్లో ఇక్కడ చేసుకోవాలన్నా కూడా మేము సహకరిస్తాము. సపరేట్ డెస్క్ పెట్టుకున్నాం దాని మీద. అట్లాగే ఆఫ్లైన్లో కూడా వచ్చి మీరు ఇక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక షాప్కి ఎంతమంది అయినా ఒకే అభ్యర్థి ఎన్ని అప్లికేషన్ అయినా వేసుకోవచ్చు. ప్రతి అప్లికేషన్కి 2 లక్షలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అదే వ్యక్తి మళ్ళీ ఎన్ని షాపులైనా వేసుకోవచ్చు. బట్ ఒక షాప్ అయితే అతనికి ఏదైతే తగులుతుందో మిగతా షాపుల అప్లికేషన్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. గతంలో ఒక వ్యక్తి ఒక షాపుకు ఒక అప్లికేషన్ ఉండేది. ఇప్పుడున్న మార్పు ఏంటంటే ఒక వ్యక్తి ఒకే షాప్కి ఎన్నైనా అప్లికేషన్ వేసుకోవచ్చు. అతనికి వచ్చినటువంటి ఏ టోకెన్ నెంబర్లో వస్తుందో ఆ టోకెన్ నెంబర్లో అతనికి షాప్ అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి సంబంధించినటువంటి జీవోలన్నీ కూడా మనకు విడుదలైన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఈ సమాచారం కానీ అప్లికేషన్స్ వేసుకోవడం కానీ దరఖాస్తులు చేసుకోవడం కానీ ఇక్కడ ఒక స్టేషన్ ఎమ్మిగనూరు ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ నందు ఒక కౌంటర్ నిర్వహించడం జరుగుతుంది. కావున అభ్యర్థులందరూ దీన్ని గమనించుకుని వచ్చి మా యొక్క సేవలను వినియోగించవలసింది కోరుతున్నాను. అట్లాగే మన ఎమ్మిగనూరు స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇతర రాష్ట్ర మద్యం కానీ నాటసాలకు సంబంధించి కానీ ఎక్సైజ్ సంబంధించిన నేరాలకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే కూడా మాకు ప్రజల వైపు నుంచి కానీ పత్రికా సోదరుల వైపు నుంచి కానీ ఏదైనా సహకారం అందించి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఏ రమేష్ రెడ్డి,